హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో చూసేప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఇది ఎప్పుడో అదేనండి మదర్స్ డే సెలబ్రేషన్స్ అన్నమాట. మా పిల్లలిద్దరూ మా ఆయన ముగ్గురు కలిసి నాకు మంచి సర్ప్రైజ్ ఇచ్చారండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా సర్ప్రైజ్ ఇస్తారని చెప్పి. అసలు ఈ ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ చేసింది మా వారైనా కానీ ప్లాన్ మొత్తం మా వెన్నెలదేది, శౌర్యదేను. చాలా బాగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, అంత బాగా సెలబ్రేట్ చేశారు. నేను ఇంకా మా ఫ్రెండ్స్తో కలిసి ఈ సెలబ్రేషన్ని చేసుకున్నానండి. మా వెన్నెల అసలు కనిపించదు కానీ చాలా ప్లాన్ చేసేసిందండి. అసలు అమ్మ నీకు కేక్ కట్ చేయించాను అని అంటుండే నేను ఏదో నార్మల్ అని లైట్ తీసుకున్నాను. బట్ తను నిజంగానే అనుకుని సాధించిందండి. వాళ్ళ డాడీని ఫాలో అప్ చేసి మరి కేక్ తెప్పించేసింది. చూసారా, ఇక్కడ ఒక నాకు గ్రీటింగ్ కార్డు కూడా తనే తయారు చేసి ఒక లెటర్ రాసి ఇచ్చిందండి. మా శౌర్య కూడా ఒక ఫ్లవర్ ఇచ్చేసింది నాకు, గ్రీటింగ్ కార్డు కూడా ఇచ్చింది. ఆ క్లిప్ ఇక్కడ పోయింది. ఆ తర్వాత చక్కగా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా ఫ్రెండ్ వచ్చింది, తను పైనే ఉంటారనమాట. తనతో కలిసి మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఇలా కొన్ని పిక్స్ తీసుకున్నామండి మేము ముగ్గురం కలిసి. అసలు వెన్నెల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదండి. ఎంతగా ఎగ్జైట్ అయిందంటే అసలు తను ఎగ్జైట్మెంట్ చూసి నేను కూడా చిన్నపిల్లలాగా అయిపోయాను. ఆ తర్వాత మేము కూడా మా ఆయన కూడా మా అత్తయ్య గారికి మా తోడికోడలికి ఇద్దరికి కేక్ పంపించామండి. వాళ్ళు కూడా అక్కడ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము ఇలా కేక్ పంపిస్తామని చెప్పి. వాళ్ళు కూడా బాగా మంచిగా ఫీల్ అయ్యారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత మా చైత్రతో కలిసి కట్ చేశారు. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళకు కూడా పంపించాను కేక్ నేను. మా అమ్మ మా నైని ఇద్దరు కలిసి కేక్ కట్ చేశారండి. ఇదిగోండి, ఇదే మా వెన్నెల రాసిన లెటర్ అన్నమాట. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా రాయగలిగిద్దని. ఇంత బాగా రాసిందండి చిటి తల్లి. యు ఆర్ ద బెస్ట్ మామ్ అంటాం. అస్సలు మామూలుగా అయితే ఇంట్లో మేమిద్దరం భలే కొట్టుకుంటామండి ఇద్దరము. కానీ నా మీద ఎంత ప్రేమ ఉందో మా వెన్నెలకి. అంతే కదండి, తల్లులకి పిల్లలకి అలానే బాండింగ్ ఉంటుంది. అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. థ్యాంక్ యూ, బాయ్.